లెబనాన్ రాజధాని బీరుట్పై బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. 10 నిమిషాల వ్యవధిలోనే 100 బాంబులు వేసింది. హెజ్బుల్లా టార్గెట్గా ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుంది. హెజ్బుల్లా స్థావరాలను నాశనం చేసింది ఐడిఎఫ్. కాల్పుల విరమణ లెబనాన్కి వర్తించబోదంటూ ముందే హెచ్చరించింది ఇజ్రాయెల్. అన్నట్లుగానే బీరుట్పై మిసైళ్లతో దాడి చేస్తోంది. అపార్ట్మెంట్లపై వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. 10ల సంఖ్యలో జనం కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. నిన్న 2 వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినప్పటికీ ఆ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదంటూ ఇజ్రాయెల్ తెగేసి చెప్పింది. అన్నట్టుగానే హెజ్బుల్లాపై భీకర దాడులు చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. తాజా దాడుల దృశ్యాలవి డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. ఇక మిసైళ్లతో లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. లెబనాన్పై ఇజ్రాయెల్ మిసైల్స్ అటాక్ చేసింది. ఏకంగా 100 మిసైళ్లతో అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. అమెరికా ఇరాన్ సీజ్ ఫైర్ ఒప్పందం పరిధిలో లెబనాన్ లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పుకొస్తున్నారు. దక్షిణ లెబనాన్లోని టైర్ సిటీని ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే ఆ ప్రాంతంలోని ఒక పెద్ద బిల్డింగ్పై మిసైల్స్తో విరుచుపడింది. కాల్పుల విరమణ ఒప్పందం లెబనాన్కు వర్తించదంటూ ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థించుకున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు దక్షిణ లెబనాన్లోని టైర్ సిటీలో హిజ్బుల్లా కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ భావిస్తున్న స్థావరాలకు సంబంధించిన దృశ్యాలు. ఒక్కసారి ఆ డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నారు, ఆ దృశ్యాలు చూద్దాం. طلعت رفاعي هون طلعت رفاعي بربور مدينة العباس هلا الضربة هيدا فيديو مباشر من الكولا، يعني الضربة صوب طلعت رفاعي هون طلعت رفاعي هذه بحي السلم هلا بحي الجامعة. هو في حدا؟ كيف يطلع شيء فوق؟ లెబనాన్పై యుద్ధం కొనసాగుతుందంటూ ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. 2 వారాల అమెరికా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా లెబనాన్కు చెందిన హెజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్ పైన లెబనాన్లోని ఇజ్రాయెల్ సైనికులపైన దాడులను నిలిపివేసింది. అయితే ఇజ్రాయెల్ కూడా ఈ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని, లేకపోతే ప్రతిదాడులు తప్పు అంటూ హెజ్బుల్లా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హెజ్బుల్లా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ బుధవారం కూడా దాడులు కొనసాగించింది. లెబనాన్లో యుద్ధం కొనసాగుతుందని, కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్కు చోటు లేదంటూ ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవిచాయ్ అడ్రాయి ఒక ప్రకటనలో చెప్తున్నారు. ఇక దక్షిణ లెబనాన్లోని సామాన్య ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలంటూ మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలను గుర్తు చేస్తున్నారు. దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇక సదరన్ లెబనాన్లోని ఒక హాస్పిటల్కు దగ్గరలో ఒక బిల్డింగ్పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో 4 మరణించినట్టుగా తెలుస్తోంది. భీకర దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్లో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 1500 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల కారణంగా లెబనాన్లో మానవతా సంక్షోభం రోజు రోజుకి తీవ్రమవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. లెబనీస్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం
మార్చి 2 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1500 మంది చనిపోయారు. అలాగే గాయపడ్డ వారి సంఖ్య కూడా 5000కు చేరుకుంది. గత అంచనాలతో పోలిస్తే ఈ సంఖ్యలు వేగంగా పెరగడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టంగా అర్థమవుతుంది. క్షతగాత్రుల తరలింపు, ఆసుపత్రిలో చికిత్స సమయాల్లో మరణాల వంటి కారణాలు కూడా ఈ సంఖ్యను నిరంతరం మారుస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. ప్రాణ నష్టంతో పాటు దేశంలో అంతర్గతంగా నిరాశ్రయులైన వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇక దాదాపు లెబనాన్లో ఇప్పటి వరకు 13 లక్షల మందికి పైగా తమ ఇళ్లను వదిలి రీలోకేట్ అంటే ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ భారీ వలసల కారణంగా మున్సిపాలిటీలు, పాఠశాలలు, తాత్కాలిక శిబిరాలు, అలాగే ఆరోగ్య కేంద్రాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. అనేక కుటుంబాలు ప్రాథమిక సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాజధాని బీరుట్పై దక్షిణ శివారు ప్రాంతాలపై దాడులు మరింత తీవ్రమవుతున్నాయి. కొన్ని గంటల్లోనే ప్రస్తుతం భీకర దాడులు జరిగాయి. దాదాపు 100 అటాక్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ చెందిన యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో తిరుగుతూ దాడులు కొనసాగించడం ప్రజల్లో భయాందోళనగా దారితీస్తోంది. ఇది సరిహద్దును దాటి కొనసాగుతున్న వైమానిక ఒత్తిడికి సంకేతంగా భావిస్తున్నారు. ఇక దాడులకు ముందు స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ ప్రాంతాలను ఖాళీ చేయమని చెప్తున్నారు. అయినా కొంతమంది వాటిని పెడచెవిన పట్టడంతో ప్రాణ నష్టం కొనసాగుతోంది. ఎక్కువగా రవాణా సమస్యలు, తక్కువ సమయం వంటి కారణాలతో కూడా కొంతమంది సురక్షిత ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో హెచ్చరికల తర్వాత కూడా భారీ నష్టం సంభవిస్తోంది. మరోవైపు దక్షిణ లెబనాన్లో యుద్ధానికి కేంద్ర బిందువుగా ప్రస్తుతం కనిపిస్తోంది. కఫర్హట్టా ప్రాంతంపై జరిగిన దాడిలో చాలామంది మరణించారు. అలాగే నాబతియా జిల్లాపై, గ్రామాలపై భీకర దాడులు కొనసాగాయి. మరోవైపు రహదారులు, పౌర మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే బుర్జురహల్, టైర్ జిల్లా, సదరన్ లెబనాన్లోని చాలా ప్రాంతాలు భీకరంగా దెబ్బతింటున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా జరుగుతున్న దాడులతో ఇక ఈ పరిస్థితుల్లో రెస్క్యూ కూడా కష్టసాధ్యమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారి లెబనాన్పై జరుగుతున్న దాడులకు సంబంధించిన దృశ్యాలు మళ్ళీ చూద్దాం. طلعت رفاعي هون، طلعت رفاعي بربور مدينة العباس هلا الضربة. هيدا فيديو مباشر من الكولا، يعني الضربة صوب كله معلق بحي الجامعة تعونية نصر الدين، تعونية نصر الدين. هو في حدا؟ దాడులకు ప్రధాన కారణం ఏంటి? అసలు లెబనాన్ని ఎందుకు ఇజ్రాయెల్ వదిలిపెట్టడం లేదు అనే కోణంలో కనుక ఆలోచిస్తే దాని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. 2023 అక్టోబర్ 7 భీకర దాడులు. ఇజ్రాయెల్లోని ఒక ఈవెంట్పై పలస్తైన్ హమాస్ టెర్రరిస్టులు అలాగే హెజ్బుల్లా టెర్రరిస్టులు కలిపి చేసిన భీకర మిసైల్స్ దాడిలో 1250 మంది ఇజ్రాయెల్ పౌరులు, అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ ఇక వెంటాడి చంపుతోంది. పలస్తైన్లో ఇప్పటి వరకు హమాస్ నాయకుల్ని పూర్తిగా ఎలిమినేట్ చేయగలిగింది. ఇక మిగిలింది హెజ్బుల్లాకు సంబంధించి 2024 సెప్టెంబర్లో ఇరాన్లో తలదాచుకున్న హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చిన తర్వాత ఇరాన్లో పెద్ద ఎత్తున ఆ తీవ్రవాద నాయకుడి కోసం ఆందోళనలు షురూ అయ్యాయి. దీనంతటికీ కారణం ఇరాన్ పెంచి పోషించిన ఈ తీవ్రవాద మూకలు హమాస్ కానీ, హెజ్బుల్లా కానీ, హూతీలు కానీ వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్ దేశంపై విరుచుకుపడమే ప్రధాన కారణం. దీంతో ఇక
శత్రువులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు, మరి ముఖ్యంగా తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయకూడదంటూ భావించినటువంటి ఇజ్రాయెల్ అప్పటి నుంచి కూడా భీకర దాడులు చేస్తుంది. హమాస్ను పూర్తిగా తుడిచిపెట్టింది పలస్తీన్లో. అలాగే ఇక హెజ్బుల్లాను కూడా దాదాపుగా ఇప్పటి వరకు 7,000 మంది హెజ్బుల్లా పోరాట యోధులుగా చెప్పుకునే హెజ్బుల్లా కమాండర్లను 7,000 మందిని హతమార్చారు. అందులో దాదాపుగా పోయిన సంవత్సరమే 4,000 మందికి పైగా హతమార్చినట్టుగా తెలుస్తుంది. 2023లో ఇంకా 3,000 మందిని హతమార్చారు. ఇప్పటి వరకు హెజ్బుల్లా వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం, అధికారిక సమాచారం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలకు ఇచ్చినటువంటి అధికారిక సమాచారం ప్రకారమే ఈ లెక్కలున్నాయి. దాదాపు 20% వాళ్ళ రాకెట్ లాంచ్ ప్యాడ్లు, అలాగే 30% డ్రోన్ లాంచ్ ప్యాడ్లు అన్నీ కూడా విధ్వంసం కాబడ్డాయి. ఇంకా కొన్ని చోట్ల లెబనాన్ లాంటి ప్రాంతం నుంచి, ముఖ్యంగా సదరన్ లెబనాన్, దక్షిణ లెబనాన్ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్పై దాడులు కొనసాగిస్తూ అనవసరంగా కెలుక్కుంటుంది హెజ్బుల్లా. ఇక్కడ అయతుల్లా అలీ ఖమైనీ ఇరాన్ సూపర్ లీడర్ను చంపిన తర్వాత కృతజ్ఞతాభావంగా, ఎందుకంటే తమకు ఇన్ని రోజులు పెంచి పోషించి డబ్బులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చిన ఆ కృతజ్ఞతను తీర్చుకోవడానికి యుద్ధంలో తాము జైనయమంటూ హెజ్బుల్లా జబ్బలు చరుచుకుంది. కానీ అంతలోనే హెజ్బుల్లా చేసినటువంటి దాడులను తిప్పికొడుతూ ఇజ్రాయెల్ చేసిన భీకర దాడులకు ఇప్పుడు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు వీళ్ళ వల్ల అవసరం లేకున్నా లెబనాన్ లాంటి దేశము ఇప్పుడు అప్రమేయంగా అనవసరంగా యుద్ధంలోకి దిగినట్లయింది. అయితే లెబనాన్ ఇప్పటికే హెజ్బుల్లాను పూర్తి స్థాయిలో నిషేధించింది. హెజ్బుల్లా లాంటి తీవ్రవాద సంస్థలకు తమ దేశంలో చోటు లేదని చెప్తున్నప్పటికీ కూడా దక్షిణ లెబనాన్లో తిష్టవేసిన హెజ్బుల్లా ఇజ్రాయెల్ వైపు దాడి చేస్తుంటే ఏకంగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్లో తిష్టవేసి 30% భూభాగాన్ని ఆక్రమించుకొని బఫర్ జోన్గా ప్రకటించుకుంది. లెబనాన్లో, సదరన్ లెబనాన్లో 30% భూమిని ఏకంగా ఇజ్రాయెల్ ఆక్రమించుకొని ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని బఫర్ జోన్గా ప్రకటించుకుందంటే ఎంత తీవ్రమైన దాడులు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి మరి భూతల దాడులు చేస్తుంది, చాలా తక్కువ ఎత్తులో వైమానిక దాడులు చేస్తుంది. ఎక్కడెక్కడ హెజ్బుల్లా ఫైటర్స్ దాక్కుని ఉన్నారో అక్కడక్కడ వెతికి వెంటాడి మరీ చంపుతోంది. ఇది ఇజ్రాయెల్ తమ శత్రువులను, శత్రుశేషాన్ని లేకుండా చేసుకుంటున్న వైనం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ హెజ్బుల్లా మాటు వేసిన ప్రాంతాలపై దాడి చేసిన క్రమంలో అమాయక లెబనీస్ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. చాలామంది కూడా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ సహాయక చర్యలకు, వాళ్ళ ప్రాథమిక అవసరాలకు లేదా వాళ్ళకు వైద్య సేవలకు భయంకరమైన ఆటంకం తలెత్తుంది. ఇప్పటి వరకు లెబనాన్లో జరుగుతున్నటువంటి ఈ సహాయ కార్యక్రమాలకు సంబంధించి చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా మానవతా సహాయం, దేశంలో ప్రాణనష్టంతో పాటు నిరాశ్రయైన వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇందాక చెప్పినట్టుగా దాదాపు 1 మిలియన్ మందికి పైగా, దాదాపు 13 లక్షల మందికి పైగా నిరాశ్రయులు అయ్యారు. వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం సహాయ సహకారాలు అందించేందుకు సరైనటువంటి అత్యవసర విభాగాలు లేక, అంబులెన్సులు లేక, ఆసుపత్రులు లేక ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహాయం కూడా అత్యవసరంగా మారింది. ఆహారం లేదు, ఔషధాలు లేవు, తాత్కాలిక నివాసాలు, వైద్య సదుపాయాలు వంటి ప్రాథమిక అవసరాలు అందించేందుకు చాలా సంస్థలు ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే పరిస్థితి విషమించవచ్చంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో హెజ్బుల్లా కూడా ప్రతిదాడులు చేపడుతోంది. ఈ సంఘర్షణ రెండు వైపులా కొనసాగుతున్నప్పటికీ లెబనాన్ భూభాగంలో అధిక మానవతా నష్టం నమోదవుతుంది. ఇక యుద్ధం మరింత తీవ్రమైతే పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. లెబనాన్ ప్రధాని నవాఫ్ సలాం మంత్రివర్గం హిజ్బుల్లా సైనిక భద్రత కార్యకలాపాలపై నిషేధం ప్రకటించినప్పటికీ లెబనాన్ నుంచి హిజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులు చేస్తూనే ఉంది. ముఖ్యంగా అక్కడి హైఫా పట్టణంపై విరుచుపడుతున్న తీర ప్రాంత నగరమైన ఇజ్రాయెల్ నగరమైన హైఫాపై విరుచుపడుతోంది. గోలన్ హైట్స్పై విరుచుపడుతోంది. టెల్ అవీవ్ దాకా వెళ్ళట్లేదు, కానీ జెరూసలం లాంటి ప్రాంతాలపై విరుచుపడుతుంది. అప్పుడప్పుడు టెల్ అవీవ్పై కూడా దాడులు చేస్తుంది. ఇది పరిస్థితి. సో లెబనాన్ భవిష్యత్తుపై ప్రస్తుతం అక్కడ ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని లేదా అక్కడి పౌరులను కాపాడుకునేందుకు లెబనాన్ తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం లెబనాన్ సంబంధించినటువంటి అంశాన్ని తాడోపేడ తేల్చుకునేందుకు ఇటు ఇజ్రాయెల్ కూడా
సిద్ధమవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ప్రస్తుతానికి ఈ దాడులను బట్టి చూస్తుంటే అత్యంత భీకర దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న దాడులు ఇజ్రాయెల్ భీకర దాడులు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే భారీ అటాక్గా చెప్తున్నారు. సో చాలా క్లియర్గా కనిపిస్తోంది ఈ దాడులన్నీ కూడా ప్రస్తుతం చాలా ఎంత భీకరంగా కొనసాగుతున్నాయో. టైర్ సిటీ అంటారు అది. ఇది దక్షిణ ఉత్తర లెబనాన్ కలిపే ఒక వారధి. అక్కడ ఆ బ్రిడ్జిని కూడా లేపేశారు. ఈ టైర్ సిటీలో భీకర దాడి జరుగుతుంది. ఎందుకంటే ఈ టైర్ సిటీలో ఎక్కువ మంది హెజ్బుల్లా కమాండర్లు దాక్కున్నారు. ఇక సీజ్ ఫైర్ అంటారా, సీజ్ ఫైర్ లేదు, తొక్క లేదు. లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. అందుకు కారణం కూడా హెజ్బుల్లా ఫైటర్స్, యోధులుగా చెప్పుకునే తీవ్రవాద మూకలను వెతికి వెంటాడి మరీ చంపుతుంది, ఏరిపారేస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ చాలా క్లియర్గా చెప్తుంది సీజ్ ఫైర్లో ఇది భాగం కాదంటుంది. ఎందుకంటే హెజ్బుల్లా అనవసరంగా కెలుక్కున్నట్టుగా పరిస్థితి తయారవుతుంది. అనవసరంగా హెజ్బుల్లా వల్ల అమాయక లెబనీస్ పౌరులు బలవుతున్నారు. అక్కడ పలస్తీన్లో హమాస్ వల్ల 70,000 మందికి పైగా ఇవాళ మృత్యువాత పడ్డ పరిస్థితి. కేవలం హమాస్ అనే ఒక ఉగ్రమూక కారణంగా ఇవాళ పలస్తీన్ ఎంత విధ్వంసానికి గురై సర్వనాశనమైందో లెబనాన్ కూడా అదేవిధంగా లెబనాన్ దక్షిణ ప్రాంతాన్ని హెజ్బుల్లా కమాండర్లు కూడా ఆ రకంగానే పూర్తిగా వెనక్కి నెట్టేస్తున్నారు. దీనంతటికి కూడా తీవ్రవాదమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. దీనంతటికీ మూల కారణం మళ్ళీ ఎటొచ్చి ఇరాన్ అయతుల్లా అలీ ఖమైనీ పెంచి పోషించిన మూకలేవి. దీని గురించి పదే చెప్తుంటే కొంతమంది కామెంట్లు పెడుతుంటారు, మీరేంటి ఇరాన్కు వ్యతిరేకంగా చెప్తారా, వాళ్ళకు అనుకూలమైన ఉన్న పరిస్థితులు ఉన్న వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, హూతీలు, హెజ్బుల్లాలు, హమాస్లు, ఇరాక్ షియా మిలిషియా గ్రూపులు, సౌదీలో కూడా ఇక్కడ జైదీ షియా మిలిషియా గ్రూపులు, ఈవెన్ పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో కూడా కొంతమంది వీళ్ళకు అనుకూలంగా ఉన్నారు. మొత్తం 16 నుంచి 17 గ్రూపులు, నిషేధిత గ్రూపులను పెంచి పోషించి IRGC సైనిక శిక్షణ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి డబ్బిచ్చి ఈ మూకలను తయారు చేసింది ఇరాన్. ఇది సుస్పష్టం, దీంట్లో ఎలాంటి తేడా లేదు. ఈ ఫ్రాక్సీ సంస్థలను నిషేధించమని ఎప్పటి నుంచో పశ్చిమ దేశాలు అమెరికాతో సహా కోరుతున్నాయి. అయినా మాట వినకపోవడంతో పరిస్థితి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. ఇది కాదనలేని వాస్తవం. కావాలంటే ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీరు కూడా దీనికి సంబంధించినటువంటి శోధన చేస్తే మీకే అర్థమవుతుంది. సో ఇది పరిస్థితి. ఉన్నటువంటి పరిస్థితులను, ప్రస్తుత సమకాలీన అంశాలను, యుద్ధ పరిణామాలను, పర్యవసానాలను మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ఆధారంగా మీకు ఉన్నట్టుగా ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా ఎవరి వైపు తూగకుండా ఉన్నటువంటి వార్తలను, అప్డేట్స్ను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా యుద్ధానికి సంబంధించిన వార్తలను, తాజా అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. طلعت رفاعي هون، طلعت رفاعي بربور مدينة العباس. هلا الضربة من الكولا، يعني الضربة صوب